హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతో చెప్పాలని. అందరూ బాగున్నారండి? ఈరోజైతే నా గార్డెన్‌లోని కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. వాటిని హార్వెస్ట్ చేసుకోవడానికి, అలాగే కొన్ని వెజిటబుల్స్ హార్వెస్ట్ చేసుకుంటూ మీతో మంచి కబుర్లు చెప్దామని అయితే వచ్చాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మల్బరీస్ అయితే చూడండి, గుత్తులు గుత్తులుగా ఎంత బాగున్నాయో. ఇప్పుడైతే నేను హార్వెస్ట్ చేసుకుందామని వచ్చాను. చిన్న ప్లాంటే ఇది, చూడండి చాలా బాగున్నాయి కదా. కోద్దాం. ఇవి ఎన్నో న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నటువంటి మంచి ఫ్రూట్స్. బయట బహుశా ఇవి దొరుకుతాయో లేదో అంతగా ఐడియా లేదు, కానీ మనం చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు కదా. చూడండి మంచి కలర్. ఈ బ్లాక్వి పండినవి కదండి, మంచి స్వీట్ గా ఉంటాయి. ఎవరైనా ఈ ప్లాంట్ పెంచుకోకపోతే ఖచ్చితంగా తెచ్చుకోండి. నర్సరీలో ఉంటాయి. 150 రూపీస్కి అలా వచ్చేస్తాయి ప్లాంట్స్. చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అలాగే స్టెమ్స్ తో కూడా వీటిని పెట్టుకోవచ్చు. ఎవరైనా బాగా ముదురు చెట్లు ఉంటాయి కదా ఎవరింట్లో అయినా, పెద్దవి, వాటి నుంచి స్టెమ్స్ తో కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. నేనైతే నర్సరీలోని కొన్నాను. దాదాపు 2 years నుంచి ఈ ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ కొమ్మ అంతా కూడా, ఈ ఫ్రూట్స్ అన్ని మనం కోసేసుకున్నాక ఈ ఆకులన్నీ తీసేసి తర్వాత ఫర్టిలైజర్స్ ఇస్తుంటే మళ్ళీ ఒక 1 month అయ్యేసరికి మళ్ళీ హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ పూత వస్తుంది, పిందులు అవి వచ్చేస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఇవి పులుపుగా ఉంటాయి కదా, అయినా కూడా టేస్ట్. ఈ నల్లగా పండినవి అయితే మంచి తీపి, సూపర్ టేస్టీగా ఉంటాయి. చాలా ఫ్రూట్స్ అయితే వచ్చాయి. నేల మీద పెంచుకునే అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా నేల మీద అయితే వేసుకోండి. ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. పెద్దగా కేర్ అయితే అవసరం లేదు. మామూలుగా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది. NPK ఫర్టిలైజర్స్, నెలకు ఒకసారి మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఇవ్వచ్చు. చూడండి అసలు ఎంత బాగున్నాయో చూస్తుంటే. ఈరోజు అయితే ఇన్ని ఫ్రూట్స్ అయితే నేను కోసుకున్నాను. ఇంకా కొన్ని ఫ్రూట్స్ మొక్క మీద అయితే ఉన్నాయి, అవి తర్వాత కోసుకుందాము. ఇక్కడ దానిమ్మకాయలు ఉన్నాయి, ఇవి కోసేద్దాం అనుకుంటున్నాను. అంటే కొన్ని కోసేస్తే తర్వాత మళ్ళీ పూత రావడానికి ఉంటుంది. ఇవి యాక్చువల్గా చిన్న సైజువే దానిమ్మకాయలు. అయితే ఏదైనా సరే మనం సేంద్రియ పద్ధతిలో పండించుకుంటున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ 2 కాయలు అయితే కోసాను, మరొక కాయ కూడా బాగుంటే కోసేస్తాను. ఈ కాయ కూడా కట్ చేసేస్తాను. లోపల రెడ్డిష్గా బాగుంటాయండి టేస్ట్. ఇక్కడ తెల్ల వంకాయలు అయితే ఉన్నాయి, చూసారా, గుత్తులు గుత్తులుగా ఇక్కడ వంకాయలు అయితే ఫామ్ అవుతున్నాయి. పెద్దవైనవి కట్ చేసేసుకుంటూ ఉండాలి. ఇలాగా 2-3 రకాల వంకాయలు ఈరోజు పెద్దవైనవి ఏవైతే ఉన్నాయో అవి నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ముదిరిపోతే బాగుండవు కదండి, అలా అన్నీ ఒకేసారి కొయ్యాలని అనుకోకుండా ఫ్రెష్గా ఉన్నప్పుడు వెజిటబుల్స్ హార్వెస్ట్ చేసుకుంటే మంచిది. ఇక్కడ కీర దోసకాయ ఒకటైతే వచ్చింది. ఇక్కడ ఈ రౌండ్ గ్రో బ్యాగ్లో అయితే దీన్ని పెట్టడం జరిగింది. ఇది కొంచెం ఆ నేల మీద ఉండడం వల్ల కొంచెం షేప్ అనేది కొంచెం వెరైటీగా వచ్చిందనమాట. ఇంకా కూడా పిందులు అయితే వచ్చాయి, జస్ట్ పాలినేషన్ అయితే చేశాను. ఇదైతే కోసేసుకుంటున్నా. ఇంకా కొన్ని ఇక్కడ గ్రాఫ్టెడ్ వంకాయలు అయితే ఉన్నాయండి. ఈ పొడుగు వంకాయ ఇది. ఇవి చెట్టు నిండా కూడా కాయలు అయితే వస్తున్నాయి. ఇవి ఒక 4-5 రోజులకి ఇవన్నీ కూడా తయారైపోతాయి. అప్పుడు మళ్ళీ కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. బెండకాయలు కూడా ఎప్పటికప్పుడు కోసేసుకుంటూ ఉండాలి. మన గార్డెన్లోకి రోజు వచ్చినప్పుడు వాటర్ చేయడానికి వస్తుంటాం కదా, అప్పుడు ముదిరిపోకుండా లేతగా ఉన్న వంకాయలు కట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఒక ఫ్యామిలీకి సరిపడా కనీసం ఒక 8 మొక్కలు కనీసం పెట్టుకోవాలి.
బెండకాయలు మాత్రం కోసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. అయితే మిగిలిన కూరగాయలు ఎప్పటికప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుంటేనే మంచిది. ఇక్కడ ఒక 2 టమాటాలైతే ఉన్నాయి. పెద్ద సైజు మాట. పండాయి కదా! ఇవైతే కోసేసుకుంటున్నాను. ఆకుకూరలు గానీ, కూరగాయలు గానీ, ఇలా ఫ్రెష్‌గా మన గార్డెన్‌లోంచి కోసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండీ! పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. ఈ ఏడాది పచ్చిమిర్చి బాగా కాసాయండి. 3, 4 రకాల పచ్చిమిర్చి అయితే ఉన్నాయి. మనం అసలు మిద్దె తోట పెంచుకోవడమే ఫ్రెష్ వెజిటబుల్స్‌ని సేంద్రియ పద్ధతిలో పండించుకొని హార్వెస్ట్ చేసుకోవడం కాబట్టి, ఇలాగా హార్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆనందం చాలా బావుంటుంది. మనకు సరిపడా పచ్చిమిర్చి. ఇది వెల్వెట్ బీన్స్ అండి. దూలగుండి, దురదగొండి అంటుంటారు. ఈ మొక్కయితే ఒక దాదాపు 2, 3 నెలల క్రితం సీడ్ అయితే పెట్టుకోవడం జరిగింది. అది కొంచెం లేట్‌గానే జర్మినేట్ అయినప్పటికీ దీనికి కాయలైతే వచ్చాయన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నటువంటి మొక్క ఇది. అంతే కాదండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగాలైతే ఉంటాయి. ఇప్పుడు ఈ పైన ఇది లేతగా ఉన్న వాటికి పైన నూగులాగా ఉంటుంది. కొంచెము ముదిరే కొద్దీ అది మామూలుగా కొంచెం తయారవుతుంది. అయితే దీని స్కిన్ మాత్రం తీసుకోరు. లోపల సీడ్స్ ఉంటాయి కదా! ఆ సీడ్స్‌ని కర్రీలా చేసుకుంటారేమో. నేను కూడా ఫస్ట్ టైమే గ్రో చేస్తున్నాను. అసలు వీటిని ఏ స్టేజ్‌లో వీటిని హార్వెస్ట్ చేయాలో కూడా నాకు పెద్దగా ఐడియా లేదు. అయితే ఇవి కొంచెం పెద్దగా అయ్యాయని ఈరోజైతే నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చిన్న మొక్క. ఇవి కోసేస్తే గాని మళ్ళీ పూత రాదు. కాబట్టి ఇలాగైతే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చిక్కుడు జాతి చెందిందే కాబట్టి ఇది ఆకులు మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. దీన్ని ఈ దూలగుండిని తీసుకోవడం వల్ల నరాల బలహీనతను తగ్గించుకోవడానికి బాగా ఉపయోగపడుతుందట. అంతేకాదు లేడీస్‌కి మెన్‌స్ట్రువల్ ప్రాబ్లమ్స్‌ని తగ్గించడానికి కూడా ఇది మందుగా ఉపయోగపడుతుంది. అందువల్ల అప్పుడప్పుడు మనం దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగమైతే ఉంటుంది. చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. మనం ప్రత్యేకంగా దీనికి ప్రత్యేకమైన కేర్ అయితే అవసరం లేదు. రెగ్యులర్‌గానే దీన్ని ఫెర్టిలైజర్స్ అవి ఇచ్చి ఈజీగా గ్రో చేసుకోవచ్చు. గుత్తులు గుత్తులుగా ఇలాగా కాస్తూనే ఉంటుంది. ఇవి నేను కట్ చేసి లోపల గింజల్ని ఈసారి కర్రీ ట్రై చేస్తాను. కొంచెం వచ్చాయి కాబట్టి ఏదైనా కాంబినేషన్‌తో కర్రీ అయితే ట్రై చేస్తాను. మీరెవరైనా దీన్ని పెంచుతుంటే దాన్ని కామెంట్‌లో తెలియచేయండి. అసలు దీన్ని ఎంత ముదిరిన తర్వాత హార్వెస్ట్ చేయాలి? టేస్ట్ ఎలా ఉంటుందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయట దీన్ని. మనం నెక్స్టు హార్వెస్ట్ చేసుకున్నప్పుడు ఇంకా కొన్ని మంచి విషయాలైతే మళ్ళీ తెలుసుకుందాం మనం. ఈరోజు ఒక 4, 5 గుత్తులైతే నేను కోసుకున్నాను. పైన ఇక్కడ కూడా ఇంకా గూడా ఇవి ఫార్మ్ అవుతున్నాయి. ఇవి పెద్దవవ్వాలి. మళ్ళీ కూడా పూత స్టార్ట్ అవుతుంది. చూసారు కదా! ఈరోజు నేను మల్బరీసు, అలాగే దూలగొండి, అలాగే దానిమ్మకాయలు, వంకాయలు, పచ్చిమిర్చి, కీరదోస, కొన్ని టమాటాలు ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ ఇస్తూ ఉండండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కామెంట్‌ని తెలియచేయండి.